ఒక క్రిస్టియానిటీలో ఒక తండ్రి పిల్లల్ని కంటే ఆ తండ్రికి పుట్టిన పిల్లలు క్రైస్తవులుగా ఎంచబడరు అన్లెస్ వాళ్ళు కూడా మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తును ఒప్పుకునేంత వరకు కూడా వాళ్ళు నిజమైన క్రైస్తవులుగా ఎంచబడరు. కానీ వాళ్ళని నిబంధన ప్రజలుగానే చూస్తాం, దేవుడి యొక్క ఇంటి బిడ్డలుగానే చూస్తాం. దేవుడి వాక్యంలో వింటూ వాళ్ళు కూడా రక్షణ పొందాలి అని విశ్వాసంతో వాళ్ళకి వాక్యం చెప్తాం. కానీ నిజమైన పశ్చాత్తాపం మారు మనసు ఎవరు కలుగజేయాలి? దేవుడు వారిలో కలుగజేయాలి. దేవుడు వారికి మారు మనసునివ్వాలి. ఇది మనిషి అనుకుంటే జరిగేది కాదు. అందుకే మనము పీడో బ్యాప్తిజాన్ని ఇవ్వం. పిడో బ్యాప్తిజం అంటే ఏంటి? గ్రీక్లో పిడో అంటే చిల్డ్రన్, పీడియాట్రిక్స్ అంటాం కదా, అలాగే పీడో అంటే చిల్డ్రన్. చిన్నపిల్లలకి ఎందుకు బాప్తిజం ఇవ్వరంటే దే డోంట్ నో, వాళ్ళకి తెలియదు వాళ్ళు నిజముగా ఆత్మ వల్ల తిరిగి జన్మించబడ్డారు అని వాళ్ళు చెప్పగలరా? నోటితోటి చెప్పలేరు. వాళ్ళు తమ హృదయంలో నా పాపాన్ని నేను ఒప్పుకుంటున్నానని చిన్నపిల్లలు చెప్పగలరా? లేదు. దేవుడు అంటాడు చిన్నపిల్లల్ని నా దగ్గరికి రానియండి, పరలోక రాజ్యం ఇలాంటి వారిదే అంటాడు. కాబట్టి చిన్నపిల్లలు ఇంకా పాపంలో పరిపక్వం కాలేదు కాబట్టి, వాళ్ళకి పాపమును గురించిన జ్ఞప్తి లేదు కాబట్టి వాళ్ళకి చిన్నపిల్లల బాప్తీసం మనం ఇయ్యం. అయితే ఇప్పుడు వాళ్ళేమంటారు అని అంటే చాలామంది, మేము ఇస్తుంది బాప్తీసం కాదు జ్ఞాన స్నానము అని అంటారు. రోమన్ క్యాథలిక్లో జ్ఞాన స్నానం చేయిస్తున్నాము, బుద్ధి కలగాలని నేను జ్ఞాన స్నానం చేయిస్తున్నామని చెప్తారు. బట్ ఎనీవే, నువ్వు ఏది చేయించినా కూడా ఒకడు మారు మనసు పొందితేనే దేవుడి రాజ్యంలో ప్రవేశిస్తాడు. అది మానవ సంబంధమైంది కాదు. ఇప్పుడు అంటున్నాడు దేవుడి రాజ్యము ఈ పులియని పిండి వలె ఉన్నప్పుడు అది ముద్దంతటిని కూడా కలిపిద్ది. అంటే ఏంటి? దేవుడి రాజ్యం కొద్దిదైనప్పటికి కూడా అది మనుషులందరినీ కూడా ప్రభావితం చేస్తుంది. దేవుడి రాజ్యం ఇక్కడ పాయింట్ ఏంటంటే మనోళ్ళు అనుకుంటున్నది